కాంగ్రెస్ ఆణిముత్యాలు ఎట్లెట్లా మాట్లాడుతున్నాయో తెలంగాణ గురించి అని చెప్పి మన తెలంగాణలో చెప్పారు. కేసీఆర్ తెలంగాణ వ్యతిరేకి. అబ్బా, ఇది ఫుల్ జోకు. అద్దంకి దయాకరు, అసలు మీ ఫోటో మీ విగ్రహం ఏదైనా ఉంటే తెలంగాణ వాడవాడలా ఇల్లు ఇస్తే పూజలు చేసుకుంటారు. ఇక మీ మాటకును మీ నోరుకు దండం పెట్టాలి, పూజలు చేయాల్సిందే. మరి కేసీఆర్ తెలంగాణ వ్యతిరేక అయితే తెలంగాణ సపోర్టర్ ఎవరు, తెలంగాణ ప్రేమికుడు ఎవరు? రేవంత్ రెడ్డా, చంద్రబాబు నాయుడు కావచ్చేమో, మేబీ కావచ్చు. మీరు చెప్పేది సారాంశం అదే కావచ్చు. చివరికి తెలంగాణకు ద్రోహం చేసేది కేసీఆర్, తెలంగాణకు వ్యతిరేకి ఆయన. అసలు తెలంగాణ రాకుండా ఉండడానికే ప్రయత్నం చేశాడు. ఎక్కడిస్తారో అని చెప్పి నిరాహార దీక్ష తీశాడు, ఎక్కడిస్తారో అని చెప్పేసి వంట వార్పు తీశాడు, ఎక్కడ తెలంగాణ ఇస్తారో అన్న భయానికి ఆయన సకల జన సమ్మె చేశాడు. ఎక్కడ చేస్తారో అని చెప్పి, ఎక్కడ తెలంగాణ ఇస్తారో కొంపదీసి కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుందన్న భయానికి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఎక్కడ కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుందో అండి ఆందోళన చెల్లి పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు పోయాడు. ఎక్కడ తెలంగాణ ఇస్తుందో అనే భయానికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయాడు. ఎక్కడ ఇస్తుందో అన్న భయానికి కాంగ్రెస్ పొత్తు నుంచి బయటకు వచ్చి మళ్ళీ టీడీపీతోటి ఎన్నికల్లోకి వెళ్ళాడు. ఇదేనా మీరు చెప్పేది? కనీసం మనం మాట్లాడేటప్పుడు, మనం వ్యాఖ్యలు చేసేటప్పుడు జనం నవ్వుతారా, నమ్మరా, నవ్వుతారా, ఇవన్నీ కానీ చూసుకోవాలి కదా. మీరు కాంగ్రెస్ నాయకుడే కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసుకోండి, తప్పేం లేదు. మీ పార్టీని డిఫెండ్ చేసుకోండి. మీరు విశ్వాస ప్రాతినిధ్యంగా ఉండాలంటే రేవంత్ రెడ్డికి మీరు సపోర్ట్ చేసుకోండి, లేదా చంద్రబాబు నాయుడికి మీరు జీవుజూరు అనండి, తప్పేం లేదు. కానీ తెలంగాణ భావజాలానికి, తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేయకూడదు. మీరు కేసీఆర్నే తెలంగాణ వ్యతిరేక అన్నప్పుడు తెలంగాణ ప్రేమికుడు ఎవరో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మీరు మంచి నాయకులు, మీరు విద్యార్థి దశలో ఉద్యమాన్ని ఏ విధంగా నడిపారో దగ్గరుండి చూసాం, మీరు మాకు సుపరిచితులే. కానీ తెలంగాణ విషయంలో మాత్రం మీ పరిచయితులకి, మీ సుపరిచితులకి మేము మొహమాటం ఏం లేదు, నిలబెట్టి ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్రం రాకుండా కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిండు. అబ్బాబ్బా, ఫైరవులు బాగా చేసిండు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇదేది ఆంధ్ర వ్యాపార వ్యవస్థలనే బెదిరించి డబ్బులను తీసుకుపోయి సోనియా గాంధీకి ఇచ్చి, సోనియా గాంధీ మీరు ఎట్లా తెలంగాణ ఇస్తారో ఇవ్వకండి అని చెప్పేసి మొత్తం, ఒకవేళ పొరపాటున తెలంగాణ మన సోనియా గాంధీ ఇస్తుందన్న భయానికి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి అబ్బాయి తెలంగాణ ఇవ్వద్దని చెప్పి ప్రయత్నం చేశాడా? చిన్న చితకా పార్టీ గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకున్నాడు. మరి ఎందుకు తెలంగాణ ఇవ్వద్దనా? మాట్లాడితే అర్థం ఉండాలి. మనస్సాక్షిని ఒకసారి చూసుకొని అర్థంలో చూసుకొని మాట్లాడాలి. ఆల్రెడీ మీరు పాకిస్తాన్ ఐ లవ్ యూ ప్రేమిస్తా అని చెప్పారు. అంతకన్నా నిదర్శనం ఏం లేదు మీ క్యారెక్టరైజేషన్లో. మహాత్ముని చూసి శాంతి వ్యతిరేక అన్నట్లుగా ప్రాణాలు పరంగా పెట్టి చావునట్టు తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ నేత కేసీఆర్ను చూసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలంగాణ వ్యతిరేక నటులు. బహుశా ఈయన ఎమ్మెల్సీ పదవికి ఏమైనా ఎసరు వస్తుందని భయం అవుతున్నట్టుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారికి ఒక వేకెన్సీ ఇవ్వాల్సి వస్తే ఎవరిని బలి చేయాలంటే పాపం ఈయనకు చాలాసార్లు ఎమ్మెల్సీ మిస్ అయింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే స్వయాన వాళ్ళ పార్టీ వాళ్ళే ఓడగొట్టారు. ఆ జిల్లాలో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఆయన నియోజకవర్గం మాత్రం ఈయన గెలవడు. అంటే కాంగ్రెస్లోనే ఆయనకు దిక్కు దివాణం లేదు. ఆయనకు టికెట్ రాకుండా టికెట్ ఇప్పిస్తానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అద్దంకి దయాకర్కి ఎవరైనా టికెట్ ఇస్తానికి ప్రయత్నం చేస్తారు, కానీ అద్దంకి దయాకర్కి టికెట్ ఇవ్వకుండా ఆయనకి ప్రయత్నాలు చేశారు. ఎవరైనా టికెట్ కోసం మావాడు ఉన్నాడు అని చెప్పి ఫైరవులు ఎల్ఐ నుంచో పుల్లై నుంచో ఆ లీడర్, ఈ లీడర్, ఆ లీడర్, బీసీ లీడరు, ఎస్సీ లీడరు, జిల్లా లీడరు, ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జి, యువ నాయకులు రకరకాల మంది ఫోన్లు చేసుకొని మావాడు ఉన్నాడు జర చెప్పండి చూడండి అని చెప్తుంటారు. కానీ వీళ్ళంతా కలిసి ఫోన్ చేసి అట్లాంటి దయాకర్కి మాత్రం ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అన్నారు. అట్లాంటి దయాకర్కి తప్పని పరిస్థితిలో రేవంత్ రెడ్డిది ఇజ్జత్ పోతుందని తప్పక పరిస్థితుల్లో ఇక్కడ అప్పుడు మున్షిదాస్ అనుకుంటా
ఆవిడ గారి నేతృత్వంలో ఆమె ఒత్తిడి మేరకే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఇష్టం లేదు. అట్లాంటప్పుడు అద్దెకు దాకని ఏదో విధంగా ఎమ్మెల్సీ చేశారు. మరి మీనాక్షి నటరాజన్ గారి గురించి త్యాగం చేయాల్సిన పొజిషన్ వచ్చినటువంటి లిస్టులో ఈయన పేరుందని అనుకున్నాడేమో. ఇట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి భజన కోసం రేవంత్ రెడ్డికి మార్కులు కొట్టేస్తానికి ఇట్లాంటి ఆణిముత్యం మాటలు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. ఆ తర్వాత అంత పెద్ద సచివాలయం అవసరమా? అనవసరంగా అంత పెద్దది కట్టారు. పెద్ద కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు ఎందుకు? వాటి వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గారు మీ తెలివితేటలో కూడా దండం పెట్టాలండి. ఎందుకు అంటే ఇరుకు గదుల్లో ఉండాలనుకుంటున్నారేమో, ఉండండి, తప్పేం లేదు. ఆలోచనలు మాత్రం ఇరుకుగా ఉండకూడదు. ఇరుకు గదుల్లో ఉండాలనుకోండి, తప్పేం లేదు. ఇరుకు సంసారం చేయాలనుకోవడం తప్పేం లేదు. ఇరుకు బస్సుల్లో ప్రయాణించాలని తప్పేం లేదు. ఇరుకు సీట్లలో అంటే మీ పదవుల్లో మీకు అదే కదా ప్రోటోకాల్ లేకుండా సీట్లలో స్థానం ఇవ్వలేదని కొట్టుకుంటున్నారు కదా. ఆ ఇరుకు సీట్లలో కూర్చోవాలనుకోవడం తప్పేం లేదు. కానీ ఆలోచనలు ఇరుకుగా ఉండకూడదు. మనకు ప్రగతి వైపు విశాలంగా ఉండాలి. కలెక్టర్ భవనాలు వృధా అవుతాయా? ఎస్పీ ఆఫీసులు ఎందుకు? మరి ఇంటిగ్రేటేషన్స్ కదా. మనం కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు రాబోయే ఒక 20-30 ఏళ్ళు కాదు, రాబోయే 100 ఏళ్ళకు కూడా ఆనాడు నిజాం రాజు 300-200 సంవత్సరాల కింద కట్టిన భవనాలే కదా ఈరోజు అసెంబ్లీ మనం కూర్చోవడానికి. దేశానికి ఆదర్శప్రాయంగా ఉంది. మనకి ఎంత వెసులుబాటు ఉంది. మొన్న పుట్టిన రాష్ట్రాలలో వాళ్ళ ఆఫీసులు చూస్తే ఎలా ఉన్నాయి? ఇంకా డేరాలు, రేకుల షెడ్లు, గ్రాఫిక్స్లోనే తల్లాడిపోతూ ఉన్నారు. మంచిగా కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా సొంతంగా రాష్ట్ర నిధులతోనే ఒక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కానీ, రాష్ట్ర అభివృద్ధులు, మిషన్ భగీరథలు, రకరకాల అంటే కొన్నిట్లో కేంద్రం వాటా ఉండవచ్చు. చాలా వాటిలో కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు కానీ, లేదా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణంలో కానీ సొంత నిధులు పెట్టుకొని ప్రగతి వైపు వికసించే వైపు వెళ్ళాం. ఇట్లా మీరు అదేంటి ప్రగతి భవన్లో కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత మరి ఇది కూడా చెప్పాలి. మల్లు రవి గారు ఇంత విశాలమైనటువంటి ఆఫీసులు ఉన్నాయని చెప్తున్నారు. మరి స్టార్ హోటల్లో కాన్ఫరెన్స్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వాటికి బిల్లులు లక్షల్లో కోట్లలో ఎందుకు చెల్లిస్తున్నారు? మరి ఇక్కడ విశాలమైన రూములు ఉన్నా కూడా ప్రగతి భవన్లో మీరు అద్దాల రూములు, బంగారు టాయిలెట్లు అని చెప్పి విష ప్రచారం చేసిన మీరు మరి వాటి గురించి ఉన్నాయనా లేవా అని చెప్పాలి కదా. మరి అవి ఉన్న ప్రతిభటనలు ఉన్నా కూడా, ప్రభుత్వ గెస్ట్ హౌజులు ఉన్నా కూడా స్టార్ హోటల్లో మీటింగ్లు పెడుతున్నటువంటి దుర్మార్గం ఎవరిదో కూడా చెప్పాలి కదా. ఇట్లాంటి ఇంకొక ఆణిముత్యం దొరికిండు. కాషాయ స్వాతిముత్యం. నిజంగా ఈయన కషాయి అన్నా కూడా తప్పేం లేదు. ఈయన ఢిల్లీ సుల్తాన్లకు గులామైనటువంటి తీరు బీఆర్ఎస్ను ఖతం చేస్తాపా. సూపర్, వెరీ గుడ్. మీలాంటి వీరులు ఒక్కలైనా రావాలి. బీఆర్ఎస్ని కాదు, ఏ పార్టీనైనా చేసుకోండి, మీరు బీజేపీనైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. మాకు దేశ ప్రయోజనాలు ముఖ్యం. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. పార్టీలను ఖతం చేస్తాంటే చేసుకోండి, నష్టమేంది. కేసీఆర్ని చేసుకుంటూ ఖతం చేసుకోండి, కేటీఆర్ని ఖతం చేసుకోండి, రేవంత్ రెడ్డి ఖతం చేసుకోండి. లేదా గత ఎన్నికల ముందు మీకు మీరే స్వయం హత్య చేసుకున్నారు కదా బీజేపీ పార్టీ, చేసుకోండి, మాకు అభ్యంతరాలు లేవు. బట్ ప్రజలకు ప్రయోజనాలు జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దార్శనికత, ఆయన ఆదర్శంగా రాజ్యాంగాల అమలుకు, చట్టాల లోబడి జరగాలనేది మా కోరిక, మా డిమాండ్. మా పార్టీ ఆదేశిస్తే బీఆర్ఎస్ పార్టీని పాతాళం తొక్కేస్తా. ఆదేశించాల్సిన అవసరం ఉందా అంటే ఆదేశిస్తే కానీ పని చేయరా ఎవరైనా? వాళ్ళు ఏమైనా ఫండ్స్ ఇవ్వాలా, లేకపోతే ఏదైనా కేసు అయితే మేము కాపాడుతామనాలి. ఆల్రెడీ కేసులు అయితేనే కదా మిమ్మల్ని కాపాడుతామని లాక్కుంది వాళ్ళు. మా పార్టీ నాయకత్వానికి నా క్యారెక్టర్ పట్ల, నా పనితనం పట్ల నమ్మకం వచ్చిన తర్వాతే నన్ను దూసుకుపోమని ఆదేశిస్తే బీఆర్ఎస్ను పాతాళం తొక్కి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. వాస్తవానికి ఏం జరిగింది అంటే గువ్వల బాలరాజు గారు అనూహ్యంగా పార్టీ మారాడు. యాక్చువల్గా అంటే రాష్ట్రం ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త తడబడి అడుగులు ప్రారంభమైన తర్వాత ప్రారంభ దశలోనే బాలరాజు మొదటి వికెట్ పార్టీ జంప్ చేశారు. దానికి చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ని ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలి అంటే వలసలు వెళ్ళడానికి విధానాన్ని
మొదలు పెట్టాలి. అది ఆత్మస్థైర్యం కోసం వేసినటువంటి పాచికల్లో ఆల్రెడీ డీల్ కుదుర్చుకున్నటువంటి, ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నటువంటి, మనందరి తెర వెనుక జరిగింది అందరికీ తెలుసు. ఎవరెవరికి ఎంతెంత అమౌంట్లు, ఎవరెవరికి ఏమేమి వాయిదాలు, ఏమేమి మాటలు వచ్చాయి అందరికీ తెలుసు. ఫామ్ హౌస్ సాక్షిగా పట్టించారు కదా. ఇది అక్కడ ఇకపోతే వీనేం చెప్తాడు బాలరాజు గారు, మాకేం తెలియదు, కేసీఆర్ పొమ్మంటే పోయామని చెప్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, వాళ్ళ అమ్మకానికి సిద్ధంగా కూడా మాకు తెలిసి, బిడా మీరు మాత్రం అట్లనే ఉండండి, మీరు రివర్స్ అయితే మిమ్మల్ని సంగతి చూస్తాం, మీరు వాళ్ళని బట్టియండి, మిమ్మల్ని మేము పట్టుకోం, మీరు అట్లనే ఆపరేషన్ ముందుకెళ్ళండి అని చెప్పితే అప్పుడు ఆపరేషన్ ముందుకెళ్ళింది. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువులుగా అత్యాచారం చేస్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి బ్యాచ్ ఉంది కదా, పేరు చెప్తే బాగోదు, ఆ ఊరి పేరు చెప్తే బాగుండదు, ఆ దండుపాలెం బ్యాచ్ సపోర్ట్ ఇస్తే కేంద్ర నరేంద్ర మోడీ గారి టీము అమలు చేస్తున్న తీరు చూస్తూ ఉంటే ఫామ్ హౌస్ సాక్షిగా మనం చూశాం కదా. అట్లాంటి ఆపరేషన్లో ఇతను మరి వీటిని ఏమంటావు, వీళ్ళని కోవర్టులను కాదు, వీళ్ళని పోలీస్ ఇన్ఫర్మేషన్లా పనిచేస్తారు వీళ్ళు. సో అట్లాంటి బాలరాజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే నీకు రంగు ఎక్కడిది, రూపం ఎక్కడిది, నీ పేరు ఎక్కడిది, ఉద్యమంలో వచ్చి నువ్వు అక్కడవే లేవు బాలరాజు గారు. చాలామంది వందలాది మంది విద్యార్థులు ఉన్నా నీలాంటి వానికి పేరు ఎందుకు వచ్చింది, మీలాంటి వారికే అవకాశాలు ఎందుకు వచ్చాయి? ఇస్తే అంటే పురుడి పోసినటువంటి తల్లి ఆయాల మీదనే ఈ విధంగా చులకన భావంతో మాట్లాడుతున్నామంటే ఇక మీరు అందుకనే ఆనిముత్యంలో మీరు ఒక స్వాతి ముత్యం అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారు. బహుశా ఈయన ప్రతిభను ఇంకా గుర్తించలేదని చెప్తా అన్నాడు సారే, మేబీ కావచ్చు, గుర్తించకపోవచ్చు. మళ్ళీ అంటే ఇప్పటి నుంచే మొదలు పెట్టారు, ఎన్నికల దగ్గరకు వస్తాయంటే వీళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకు, వీటి గురించి దాని గురించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి పేపర్లో ఎక్కాలని చూస్తూ ఉంటారు. ఇట్లాంటి ఆణిముత్యాలు, స్వాతిముత్యాలు మనకు అవసరమా? తెలంగాణ ప్రయోజనాలన్నీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ హక్కులను కాలరాసేటువంటి ఈ ముత్యాలు మనకు అవసరమా? ఈ స్వాతి ముత్యాలు మనకు అవసరమా అనేది ఇక్కడ ప్రశ్న. విజ్ఞత చూస్తున్నటువంటి మీకే తెలియాలి.